తెలంగాణలో బీర్ల రేట్లపై కమిటీ నివేదిక వచ్చాక లిక్కర్ ధరలు పెంచే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీర్ల ధరలు 33% పెంచాలని బెవరేజ్ సంస్థ అడుగుతుందని, అలా చేస్తే ప్రజలపై పెనుభారం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం 150 రూపాయలున్న బియర్ 250కి పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 లక్షల కేసుల స్టాక్ ఉందని, ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం లొంగదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి. We also hope that the commitment on clearing the past overdue payments in equal tranches installments by September 2025 will be made. ఈ మిగిలినటువంటి పాత భాగంగా అది కూడా ఎవ్రీ మంత్ పే చేస్తాను. 2022 సెప్టెంబర్ లోపల ఎవ్రీ మంత్ ఇన్స్టాల్ పేమెంట్ అది పేమెంట్ చేస్తున్నాం, అది పేమెంట్ అడుగుతాం. సో ఒకవైపున ఈ సంవత్సరం 2025 వరకు మా పాత భాగాలు అనుకుంటూ సప్లై చేయబడి బంద్ చేస్తారు. అంటే గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇది కూడా ఈ కమిటీ రిపోర్ట్ వచ్చే సందర్భంలో ఈ విధంగా వచ్చి చేస్తే వాళ్ళు అడిగినటువంటి 33%, 30% వాళ్ళు అడిగినటువంటి ప్రైస్ ఫిక్స్ చేస్తారు అనేది వాళ్ళ టాక్టిక్స్ కావచ్చు. డెఫినెట్ గా ఇతర రాష్ట్రాల కంటే మన రేట్లు తక్కువనే. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రకారం వచ్చే సమస్య ఉండదు. గుడిసెలు అయితే వాడతారో ఆ రేట్లు పెరిగినప్పుడు జనరల్ గా ఏ రాష్ట్రాలు పెంచుతా ఉంటారు. దానికి పెంచే ఇష్టం వచ్చినట్టు అడగలే కాకుండా దానికి కమిటీ వేసి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీ చేస్తారు. ఆ కమిటీ రిఫర్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా